హాయ్ హలో అండి. ఇక్కడ మనం కోడిగుడ్ల పులుసు అండి. కోడిగుడ్ల పులుసు ఏ విధంగా తయారు చేస్తానో ఒకసారి చూడండి. ఫస్ట్ అనేది కోడిగుడ్లను ఉడకబెట్టుకున్నాం. కోడిగుడ్లు ఉడుకుతున్నప్పుడే మనము ఇక్కడ ఉల్లిగడ్డలను కాల్చుకుంటున్నాము. మనం ఊర్లలో అయితే నిప్పుల పైన కాల్చుకుంటాం. ఇక్కడైతే మనం స్టవ్ పైన ఈ విధంగా కాల్చుకోవచ్చు. చాలా బాగుంటుందండి కాల్చుకుంటేనే. ఉల్లిగడ్డలని రెండు పొట్టు తీసిన తర్వాత ఈ ఉల్లిగడ్డలన్నీ మిక్సీలో వేసుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర, ధనియాలు, చింతపండు, మిరియాలు, కారము, ఉప్పు అన్నీ వేసి మిక్స్ చేయాలి. ఇక్కడ ఒక గిన్నె తీసుకున్న, దాంట్లో ఆయిల్ వేసిన, కొబ్బరి పొడి వేసిన. కొబ్బరి పొడి చాలా బాగుంటుందండి పోపులు వేసినప్పుడు. ఇది ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఇది కూడా ఫ్రై అవుతున్నప్పుడే జీలకర్ర కూడా వేసేసిన. ఈ జీలకర్ర ఫస్ట్ ఓసారి ఎందుకు వేయనంటే ఆయిల్ ఎక్కువగా అయినప్పుడు జీలకర్ర వేస్తే ఆ ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అప్పుడు కర్రీ ఎంత బాగా చేసినా ఆ ఫ్లేవర్ స్మెల్లే వస్తుందన్నమాట, తినడానికి రాదు. ఇక్కడ పసుపు వేసినా బాగా కలిపినా ఇది కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇది మిక్స్ చేసిన తర్వాత ఈ పులుసును కూడా దీంట్లో వేసేసిన. ఇది బాగా ఫ్రై కావాలి ఈ పులుసు కూడా. ఇది పులుసు ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయో లేసి చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారాలు తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కారం ఉప్పులు కలుపుకుంటున్నాను. తగినంతగా ఉన్నాయో చెక్ చేసుకున్నాను. ఈ విధంగా తయారు చేసుకుంటే ఏమవుతుందంటే మనకు నోరు బాగాలేనప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ధనియాల పొడి కూడా వేసేసాను ఫస్టే పులుసులో బాగా ఉడకాలని. ఈ పులుసు అనేది బాగా మరలాలి. ఈ పులుసు ఎంత మరలితే ఎంత చిక్కగా వస్తే అప్పుడు అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఈ పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు ఉడకబెట్టిన గుడ్లను వేసేయాలి. ఇది నేను ఒక గుడ్డు వేయకుండా ఎగ్ అనేది మొత్తంగా వేయకుండా ఇది మనం ఆఫ్ వేస్తే ఏమైతే పులుసు అనేది బాగా ఎగ్స్కి పడుతుంది. ఇది దగ్గరగా ఎంతవరకు ఉడికించాలి. ఇప్పుడు మంచిగా దగ్గరగా అయింది. నేను లాస్ట్లో కొత్తిమీర వేయలేదు. ఎందుకు వేయలేదంటే కొన్ని కర్రీస్కి మాత్రమే కొత్తిమీర వేయాలి, కొన్నిటికి అంత టేస్ట్ ఉండదు కొత్తిమీర. లైక్ షేర్